కలెక్షన్ కింగ్ సన్ అయినప్పటికీ కలెక్షన్స్ క్వశ్చనబుల్. చాలా హిట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సూపర్ హిట్ బంపర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం అందరం. జై రెబల్ స్టార్. రెబల్ స్టార్ ప్రభాస్ ఓన్లీ. ప్రభాస్ కోసమే చూస్తున్నాం. ప్రభాస్ కోసమే. Yes. అంటే ఇది విష్ణు ఆల్రెడీ గారి టికెట్స్ సినిమా కూడా కదా. బుక్ చేసుకున్నాం మేము. ఆ. రేపు మూవీ చూసాక రివ్యూ ఇస్తాం. అంటే ఆల్మోస్ట్ 80% పీపుల్ అందరూ కూడా మీలాగా ఓన్లీ ప్రభాస్ కోసమే సినిమా చూస్తాం అంటున్నారు. అసలు ఈ సినిమాలో ప్రభాస్ గారి హీరో అనుకోవచ్చా, విష్ణు గారి హీరో అనుకోవచ్చా? ప్రభాసే. రెబల్ స్టార్ ప్రభాస్. ఎందుకోసం మరి స్టోరీ నచ్చలేదా మీకు? అలానే ఏం కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి హిట్ అవుతుంది. ఓకే, ఓన్లీ అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ప్రభాస్ అంతే. Yeah. స్టోరీ గానీ విష్ణు గారు గానీ ఇంకేది ఏం లేదు. ఓకే, మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఈ సినిమా? పక్క ప్రభాస్ ఉంటాడు కాబట్టి హిట్ అవుతుందని అనుకుంటున్నాం. అప్పట్లో కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప సినిమా చేశారు. అది ఇప్పటికి కూడా మనము గుర్తు పెట్టుకుంటాం. చాలా భక్తి పరంగా తీశారు. మరి ఇప్పుడు ఇందులో టీజర్ గానీ సాంగ్స్ గానీ చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మరి ఇది ఆ స్టోరీ అనుకోవచ్చా, డిఫరెంట్ గా ట్రై చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనుకుంటున్నాం. ఓవరాల్ గా కలెక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రజెంట్ జనరేషన్ లో మనం ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ వస్తుంది. సో ఈ సినిమాకి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేబీ బాగా వస్తుంది అనుకుంటున్నాం. అంటే ఒక 1000 crores అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 1000 crores ఫస్ట్ డే 1000 crores. దట్ ఓన్లీ ప్రభాస్. ప్రభాస్ గురించే హిట్ అవుతుంది. ప్రభాస్ గురించి ఏం చెప్తారు ఒక్క మాట? జై రెబల్ స్టార్. నా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉంది నాకు. మంచు విష్ణు ఆల్వేస్ ఫ్లాప్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా హిట్ వస్తుందా లేదా అని చూద్దామని. మేడం ఒకవేళ హిట్ వచ్చినా కూడా అది ప్రభాస్ వల్ల అంటున్నారు, నిజమనుకోవచ్చా? మేబీ నాట్. అక్షయ్ కుమార్ అన్ని మోహన్ లాల్ అందరూ ఉన్నారు కదా, ప్రభాస్ కూడా అన్ని ఫ్లాప్స్ కదా ఈ మధ్య. సో ప్రభాస్ ఏమో నడపడు సినిమా. అంటే సినిమా ప్రేమికులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసమే సినిమా చూస్తాం అంటున్నారు. మరి ఇందులో హీరో కూడా చాలా మంది ప్రభాస్ అని అంటున్నారు, విష్ణు గారి క్యారెక్టర్ హీరో అయినప్పటికీ. మీరేం చెప్తారు? ప్రభాస్ ఓన్లీ 10 minutes రోల్ అని మంచు విష్ణు చెప్పడం కదా. సో మోస్ట్ లైక్లీ కథ వల్లే చూస్తారు అనుకుంటున్నాను నేను. ప్రభాస్ వల్ల అయితే సినిమా చూడరు అనుకుంటున్నాను. చూస్తారు కొంతమంది డై హార్ట్ ఫ్యాన్స్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సినిమా కథ కోసం చూస్తారు అనుకుంటున్నాను. మేడం ఇప్పుడు నాకు టీజర్స్ అయితే నచ్చినాయి అండ్ స్టోరీ నాకు కొంచెం తెలుసు. స్టోరీ తెలిసిన స్టోరీ కాబట్టి అంటే విఎఫ్ఎక్స్ మీద ఉంటుందని అనుకుంటున్నాను నేను. విఎఫ్ఎక్స్ అయితే టీజర్స్ వరకు చాలా బాగుంది. అంటే ఆది పురుష్ మనం విఎఫ్ఎక్స్ చూసినప్పుడే అంత గ్రేట్ గా లేదు కదా, ఈ విఎఫ్ఎక్స్ బాగున్నాయి అనిపించింది. భక్త కన్నప్ప అంటే కృష్ణంరాజు గారు చేశారు కదా, అవునవును. ప్రభాస్ గారి వాళ్ళ పెద్ద యా నాన్న యా గారు. యా యా అయితే అది భక్తి పరంగా ఇప్పటికీ గుర్తుంటుంది. అవును. సో ఇప్పుడు ఈ కన్నప్పలో టీజర్ గానీ సాంగ్స్ చూస్తా ఉంటే ఆ. డిఫరెంట్ గా ఏదో మోడర్న్ గా ట్రై Correct, చేస్తారు. correct. మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ అంటే ఒకళ్ళ స్టోరీ టెల్లింగ్ పర్స్పెక్టివ్ టు పర్స్పెక్టివ్ మారుతుంది. 1960s లో మనకు స్టోరీ చెప్పినట్టు ఇప్పుడు స్టోరీస్ ఉండట్లేదు. అంటే ఇప్పుడు యూత్ ఎరా కోసం. సో ఇప్పుడు మనకు నచ్చినట్టు ఆ విఎఫ్ఎక్స్, ఆ స్టోరీ టెల్లింగ్, స్టోరీ సేమ్ ఉన్నా టెల్లింగ్ లో నరేషన్ లో మారచ్చు. సో ఇప్పుడు నాకు తెలిసి స్టోరీ సేమ్ ఉన్నా పర్స్పెక్టివ్ మారుతుంది కాబట్టి కొత్తగా ఉంటుంది అనిపిస్తుంది. కలెక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం? కలెక్షన్ కింగ్ సన్ అయినప్పటికీ కలెక్షన్స్ క్వశ్చనబుల్ ఉంటాయని హోప్ చేస్తున్నాను నేను. సినిమా గురించి అన్న మాక్సిమం ముందు కన్నప్ప చూసి చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు, డివోషనల్ కూడా కనెక్ట్ అయ్యారు. అవును, కృష్ణంరాజు గారి అవునవునవును. ఇప్పుడు ఈ కన్నప్ప ఏంటంటే కొంచెం మోడర్నైజ్డ్ గా ఉంది, కానీ చూద్దాం. ఎందుకంటే ఎక్కడైనా సరే డివోషనే, మనిషి అది పట్టుకోవాలి. కాకపోతే మోడర్నైజ్డ్ ఏంటంటే కొంచెం సాంగ్స్ లో కానీ కొంచెం రొమాన్స్ కొంచెం చూపించారు. మరి ఎలా ఉంటది ఏదో చూద్దాం. అంటే ఇప్పుడు కృష్ణంరాజు గారి భక్త కన్నప్ప అంటే అది ఎగ్జాక్ట్లీ స్టోరీని అక్కడ సినిమాగా తీశారు. బట్ ఇక్కడ చూస్తే మనం టీజర్ లో గానీ ఆ సాంగ్స్ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా భక్త కన్నప్ప స్టోరీ కనిపించట్లేదు. అసలు ఎగ్జాక్ట్లీ అదే స్టోరీ అనుకుంటున్నారా? లేదండి, ఏదైనా సరే స్టోరీ అదే స్టోరీ ఉంటుంది, మనం మారడానికి ఉండదు. కాకపోతే చూపించే విధానంలో డిఫరెంట్ గా చూపిస్తారు అంతే. కానీ ఏంటంటే అందులో ఏదైనా తేడా వస్తే మాత్రం మరి సినిమా మరి చూడరు జనాలు. ఎందుకంటే ఒరిజినాలిటీ పోకూడదు. అదే ఇప్పటి వరకు అయితే ఈ సినిమా మీద ఫుల్ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారా? దానికి తోడు ప్రభాస్ గారు కూడా ఉన్నారు కదా సినిమాలో. అవును, ప్రభాస్ గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, ఇలాంటి పెద్ద వాళ్ళు ఉన్నారు కదా ఇండస్ట్రీ నుంచి. వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం హిందూస్ అందరూ తెలుసుకుంటున్నారు దేవుడి గురించి, హిందూ యూనిటీ పెరుగుతుంది కాబట్టి అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు మాక్సిమం కేవలం పరమేశ్వరుడు అంటే భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు దానికోసం వెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఏంటంటే ప్రభాస్ గారు ఉన్నారు, పాన్ ఇండియా స్టార్. నెక్స్ట్ మోహన్ లాల్ గారు ఉన్నారు. మోహన్ బాబు గ్రేట్ యాక్టరే, కానీ ఏంటంటే ఆయన కొంచెం అవలేదు అయింది. కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఇలాంటి సినిమాలు అన్ని కూడా బాహుబలి కావచ్చు, సో ఈ విధంగా భారీ హిట్లు కొట్టాయి. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? బాగా డివోషనల్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ ఏంటంటే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తారు. కొంతమంది అంతా మూవీ రీల్స్ తర్వాత వచ్చి ఐ బొమ్మ వాటి కోసం వెయిటింగ్ చేస్తారు. అది మ్యాక్సిమం ఏంటంటే మంచు విష్ణు గారు కాబట్టి చూడాలి మరి ఏమవుద్ది. ఎందుకంటే స్టోరీ పరంగా అనుకుంటా హీరోని చూడం కాబట్టి. ఒక
ఒక 1500-2000 కోట్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అయ్యో ఏంటన్నా అలాగంటున్నారా? 1500 200 వస్తాయి అనుకుంటున్నారా, రావనుకుంటున్నారా? 1500 కోట్లు 2000 కోట్లు అంటే నా బొమ్మకు ఒక్కొక్కటి 5 సంవత్సరాలు ఇచ్చినట్టే. మేము ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రభాస్ క్యారెక్టర్ బాగుంటుందని చూస్తున్నాం. ఆయన మీద ఎక్కువ హోప్ ఉంది. సినిమా అంతా కూడా కేవలం ప్రభాస్ మీద ఆధారపడి ఉంది. సినిమా మ్యాక్సిమం సినిమా చూడాలంటే మేము ప్రభాస్ కోసం వెళ్ళాలి. ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒక 80% పీపుల్ అందరూ కూడా మేము ప్రభాస్ కోసం మాత్రమే సినిమా చూస్తాం అంటున్నారు. అసలు ఈ సినిమాలో విష్ణు గారి హీరో అనుకోవచ్చా, ప్రభాస్ గారి హీరో అనుకోవచ్చా? నాకు తెలిసిన మట్టికి ప్రభాస్ గారు హీరో అనుకోవచ్చు. ప్రభాస్ గారి వల్ల సినిమాకి వెళ్ళాలి. ఓకే అన్న, ఇప్పుడు భక్త కన్నప్ప అంటే అప్పట్లో కృష్ణంరాజు గారు చేశారు. అది ఎగ్జాక్ట్లీ స్టోరీని సినిమాగా తీశారు. మరి ఇందులో మనము చూసిన టీజర్ కావచ్చు, సాంగ్స్ చూస్తే ఇది ఏదో డిఫరెంట్ గా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. మరి స్టోరీ ఏమైనా మార్చారనుకోవచ్చా, లేకపోతే భక్త కన్నప్ప అనే స్టోరీ అనుకోవచ్చా? స్టోరీ మారుస్తారు. అప్పుడు స్టోరీ అయితే ఓల్డ్ స్టోరీకి ఈ స్టోరీకి డిఫరెంట్ ఉంటుంది కన్ఫర్మ్ గా. ఆ స్టోరీ వేరేగా ఉంటుంది, ఈ స్టోరీ వేరేగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. విష్ణు గారి గురించి ఏం చెప్తారన్న ఈ సినిమా గురించి? విష్ణు గారి గురించి, విష్ణు గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. నేను బాగా చేశారనుకుంటున్నా. సాంగ్ అది రిలీజ్ అయింది కదా, సాంగ్ వైజ్ గా చూసుకుంటే విష్ణు గారి క్యారెక్టర్ కూడా బాగుంటుందని చూస్తాను. ఓకే అన్న, ప్రజెంట్ ఇట్లా డివోషనల్ మూవీస్ అన్ని కూడా ఫుల్ ఆదరణ ఉంది కదా, అలా కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి, అందరూ ఆదరిస్తున్నారు. మరి ఈ సినిమాకి ఒకవేళ కలెక్షన్స్ మనము ఎట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? కలెక్షన్ అంటే సినిమా స్టోరీని బట్టి, స్టోరీ బేస్ గా సినిమా బాగుండి ఉంటే, స్టోరీలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సినిమా అనేది కన్ఫర్మ్ గా సినిమా హిట్ అవుద్ది. మెయిన్ ప్రేక్షకులు కూడా ఎక్కువ సినిమాకి వెళ్ళాలంటే కారణం ప్రభాస్ గారి కోసమే. ప్రభాస్ గారి క్యారెక్టర్ కోసమే మీ యాక్టివ్ సినిమాకి వెళ్ళడం. ఆయనే ఎక్కువ కన్నప్ప అంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం అందరూ కూడా ఆయన ఎక్కువ కన్నప్ప సినిమాకి వెళ్ళాలంటే కేవలం ప్రభాస్ గారు కోసమే వెళ్ళాలి. లాంగ్ రన్ లో ఒక 1500 crores అట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? నేను అంత రాదనుకుంటున్నా. ఇంకా సినిమా గురించి అయితే భయ కన్నప్ప ఎక్కడ చూసినా గానీ, అదే సోషల్ మీడియా అన్న, టీవీ అన్న, బయట పోస్టర్ లో ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా కన్నప్ప అన్నారు. ఇంకా ఈ కన్నప్ప సినిమాలో ప్రభాస్ అన్న ఉన్నాడు భయ. ఇంకా ఓన్లీ ప్రభాస్ అన్న కోసం పోతారు అన్నమాట అందరూ. ఎందుకంటే విష్ణు గారికి చూస్తారు, కానీ విష్ణు గారి ఏంటంటే ఈ మధ్య అంతా లేదు అతను ఈ గేమి. గత 4-5 సంవత్సరాలుగా విష్ణు గారి సినిమా లేదు, ఏ సినిమా లేదు. పైగా ఆయన పెద్ద స్టార్ కూడా కాదు ఆయన. కాబట్టి కన్నప్ప సినిమా అంటే ఏంటంటే ఓన్లీ గుర్తొచ్చేది ఒక ప్రభాస్ అన్న ఒక్కడే. అక్షయ్ కుమార్ ఉన్నా, కాజల్ ఉన్నా, మోహన్ బాబు గారు ఎంతమంది ఉన్నా సరే ప్రభాస్ అంతే. కాబట్టి ఆ సినిమా వాళ్ళు కూడా ప్రభాస్ చెప్పమే చేస్తున్నారు. ఇంకా ఈ రోజు కూడా దాడులు అయినాయి ఈ సినిమా మీద. ఈ సినిమాలో ఏమో హీరో ఏమో విష్ణువే, కానీ అందరి దృష్టిలో ఇప్పుడు కన్నప్ప అనగానే ప్రభాస్ అనే అంతే. ఇంకా ప్రభాస్ అనే హీరో అంతే. ఇంకా ఎందుకంటే ప్రభాస్ అన్న ఈ టైంలో పెట్టుకోకూడదు ఎవరు. ప్రభాస్ అన్న ఎప్పుడు ఒక్కడే చేయాల్సింది. ఇంకా ఎందుకంటే ప్రభాస్ అన్న ఉన్న క్రేజీగా ఇంకా ఆయన మామూలు స్టార్ కాదైనా, యూనివర్సల్ స్టార్ అయినా. ఈ ప్రపంచంలో ప్రభాస్ అన్న స్టార్ అయితే ఎవరు లేడు. ఇప్పుడు ఇట్లా ఈ విధంగా పీరియాడిక్ డ్రామాలో సినిమాలు వస్తున్నాయి కదా, అవునవును, ఈ సినిమా కావచ్చు, బాహుబలి, సో కలెక్షన్స్ అన్ని కూడా భారీగా వస్తున్నాయి. ఈ సినిమాకి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఇంకా ఈ సినిమా కన్నప్ప సినిమాకి అయితే ప్రభాస్ అన్న ఉండడం వల్ల ఇప్పుడు ఏమైందంటే దాదాపు 1,00,000 కోట్లు టార్గెట్ అంటున్నారు. 1,00,000 కోట్లు టార్గెట్ అంటున్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ ఏది కన్నప్ప సినిమా అనగానే అందరూ భక్తి అంటారు, కానీ ఇప్పుడు ఏమైంది ఇక్కడ రక్తి అయిపోయింది. కాబట్టి సృష్టించారనే కాదనుకో ఉండాయి, కానీ ఇతనే అదే అనక. ఇదంతా విష్ణు అన్న మాయ, ఇదంతా ఒక మంచు ఫ్యామిలీ మాయ. కన్నప్ప అనగానే మంచు ఫ్యామిలీ మాయది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా తీస్తున్నారు. ఖచ్చితంగా జనాలు చూడడానికి రెడీగా అయితే ఉన్నారు ప్రభాస్ అన్న వాళ్ళది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా కన్నప్ప సినిమా 1,00,000 కోట్లు టార్గెట్ అన్న. కాబట్టి 10,000 కోట్లు ఇప్పుడు ఫస్ట్ డేనే విష్ణు అన్నాడు, 10,000 కోట్లు పక్క అన్నాడు ఫస్ట్ డేనే. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా రప్ప తగ్గేది కాబట్టి ఖచ్చితంగా 1,00,000 కోట్లు కానీ కొట్టకపోతే, నెల రోజుల లోపల 1,00,000 కోట్లు దాటకపోతే పోయా ఇంకా మంచు విష్ణు అన్న సినిమా తీయడం మానేయాలి అంతే. ఇంకా